గుడ్ మార్నింగ్ మై యూట్యూబ్ ఛానల్ సురేష్ కాంతి. యాక్చువల్లీ నైట్ మేము ఇక్కడ స్టే చేసినాం. ఆ స్టే మీకు చూపించడానికి ముందు యాక్చువల్లీ ఇది మౌంట్ అంతా హెల్మెట్ ఉంది. దిస్ ఇస్ అవర్ క్యాంపింగ్ సైట్ అనమాట. ఇది క్యాంపింగ్ సైట్. ఇది మేము క్యాంపింగ్ చేసింది అక్కడ. ఇదంతా మా క్యాంపింగ్ సైటే. ఇది మీకు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువలో అయిపోతుంది. మాకు వాళ్ళ టెంట్స్ అయితేనేమో 1000 రూపీస్ దాకా చెప్పిండు. టెంట్స్ మా ఈ ప్లేస్ వాళ్ళది క్యాంపింగ్ సైట్ ఎంత మాత్రం 500 రూపీస్. ఇదిగో ఇదంతా ఉంటుంది, కపి ఇదంతా ఉంటుంది. వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారో, ఫుడ్ ఒకటి వాళ్ళు బయటకు వెళ్ళి తెప్పిస్తారు, సౌండ్ పెడతారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అది నేను ట్యాగ్ చేస్తాను. రంపచోడవరం వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ నేను వెళ్ళినాం ఒక వాటర్ ఫాల్స్, అదంతా బాగాలేదు, మీకు ఆల్రెడీ నేను చూపించిన కదా. సో అప్పటికి మాకు టైం లేకుండే, అడావిడిగా నైట్ అంతా అన్ని స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసినాం అనమాట. ఇది వాళ్ళ బ్యానర్, ఇది ఆ నేమ్ కూడా, అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు. మీకు కావాలి అంటే మీరు అక్కడ నోట్ చేసుకోవచ్చు. నైట్లో బెస్ట్ ఈ మారేడుమిల్లి గుడిసె వెళ్ళే రూట్లో ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంతకుముందుకు అడిగాం, అది ఓవర్ ప్రైస్ చెప్పిండు, అంత కంఫర్ట్ కూడా లేదు. ఏదైతే కంఫర్ట్ ఉంది, ఇంకా బ్యాచిలర్స్ వస్తే సపరేట్గా ఒక ప్లేస్ ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే బ్యాచిలర్స్ ఊకోరు కదా, అదాన్ని ఇదాన్ని చేసుకుంటారు కాబట్టి, తింటుంటారు తాగుతుంటారు కాబట్టి, దానికోసం అని చెప్పేసి. మారేడుమిల్లికి వెళ్ళే రూటు నేను చూపించలేదు, కానీ నైట్లో అంతా నేను కవర్ చేయలేకపోయినా, కానీ మార్నింగ్ చూడండి ఎంత మంచిగా ఉందో. ముంగట వెళ్తున్నది బషీర్ భాయ్, మన గ్రూప్ అడ్మిన్ అనమాట, తెలుసు కదా మీకు. నిజంగా చాలా బాగుంది తెలుసా ఇది ఈ లొకేషన్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. 12 అవుతున్నా కూడా ఈ ఫాగ్, ఈ మంచు ఇంకా పోనే లేదనమాట. సిగ్నల్ ఇచ్చాడు మనకి వెళ్ళిపోమని. కరువు రోడ్డు మాత్రం ఘోరంగా ఉంది అబ్బా ఇక్కడ. అండ్ మన టీంలో కూడా ఒక 2 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. వాళ్ళ గురించి కూడా నేను అక్కడికి వెళ్ళినాక పరిచయం చేస్తా. ముంగటైతే ఒక వెహికల్ ఉంది, మన వాళ్ళకైతే సిగ్నల్ ఇద్దాం ఒకసారి. మన వాళ్ళకి సిగ్నల్ ఇచ్చేసిన, ఇద్దరు వచ్చేసారు, ఇద్దరైతే అటే అయిపోయారు. ఒక్కరే వచ్చారన్నమాట. సో ఇంకా వస్తున్నారు, ఇక నో ప్రాబ్లం, పర్వాలేదు, ఇక మనం వెళ్ళిపోదాం. మేము వచ్చింది మొత్తం 6 బండిలు అనమాట. 6 బండిల మీద 7 మంది వచ్చాం అనమాట. 7 మందిలో 3 ఒక సైడ్ అయిపోతాం, 2 ఒక సైడ్ అయిపోతారు, ఇంకో 2 ఒక సైడ్ అయిపోతారు. గరుడ ద అడ్వెంచర్స్ అండ్ చీర్స్ లైఫ్, వీళ్ళిద్దరు మాత్రం 2 ఒక సైడ్ అయిపోతారు. నేను, ఇర్ఫాన్, ఐసాక్, మేము 3 ఒక సైడ్ అయిపోతాం. మాతోడు వచ్చిన 2 కొత్త వాళ్ళు మాత్రం ఒక సైడ్ అయిపోతారు. మాతోడు వచ్చిన 2 కొత్త వాళ్ళు ఏమో వాళ్ళు అరకు వెళ్ళిపోతారు. వావ్, ఏం బాబా ఏముందిరా నాయన, చిమ్మని చీకటి. వీళ్ళు మాత్రం పక్కా భయపడతారు ఇలా వచ్చింటే మాత్రం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నైట్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ పక్కా భయపడతారు. అట్లుంది రోడ్డు మాత్రం. వావ్, అంటే కరువులో మొత్తం ఇట్లా గుంపులు ఉండేసినాయి. అసలు ఇటు నీడనే పడట్లేదు, అట్లా వచ్చింది అక్కడనైతే. కొంచెం కరువుస్ మొత్తం అసలు నైట్ టైంలో వస్తే మొత్తం కవర్ అయిపోతాయి ఈ రోడ్లు. ఒకటానికొకటి కరువులు అయితే మస్తు వస్తున్నాయి. ఇమ్మీడియట్ కరువు. ఇదిగో కొంచెం దూరం వరకు అయితే రోడ్డు మంచిగా ఉండే, మళ్ళీ దారుణంగా స్టార్ట్ అయింది. మొత్తం రోడ్డు మొత్తం అక్కడ ఇంతకుముందుకు మనం చూసినట్టు గుడిసెకి వెళ్ళే రూట్లో ఉన్నట్టు ఉంటేనేమో మంచిగా, అట్లున్నా మంచిగా ఉండు. స్లోగా వెళ్దాం. మీకు అటు స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాం, ఇటు స్లోగా వెళ్ళలేకపోతున్నాం. నా వెహికల్ ఎలా అవుతుంది అంటే, రైట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్కి అవుతుంది, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్కి అవుతుంది. అసలు మొత్తం హ్యాండిల్ అయితే ఇట్లా స్ట్రాంగ్గా పట్టుకునేది తెలుసా. నా బలం అంతా స్ట్రెచ్ అంతా ఇట్లా యూజ్ చేసి పట్టుకోలేకపోతే అలాగే పట్టుకున్నాను నేను, ఎందుకంటే ఇది అటు ఇటు అయిపోతుంది మరి హ్యాండ్ మొత్తం. రోడ్డు దారుణంగా ఉంది. హెవీ వెహికల్స్ పోవడం వల్ల ఇట్లా అయిందా, మేబీ మొత్తం డ్యామేజ్ హెవీ వెహికల్స్.
వాటర్ ఫాల్స్ అయితే కిందికి వస్తున్నాయి, మరి వాటర్ ఫాల్స్ పైన ఉందన్నారు. మరి ఇప్పుడు అది ఎట్లుందో మనకు అర్థం కాదు. ఒకసారి పైకి వెళ్తే కానీ మనకు తెలియదు సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి. కొత్త గ్లౌజులు ఇవి చెప్పడం మర్చిపోయినా. ఇగో కొత్త గ్లౌజులు అప్పుడే ఈ అమెజాన్ అని పట్టుకొని దాంతో కానీ సెట్ కాడబ్బా. అమెజాన్ ఫాల్టా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లాటా? గుంతా సార్ నేను చూసుకోలేదు మొత్తం. అమ్మయ్యా, ఏబిఎస్ ఉండడం వల్ల ఛాన్స్కున్నారా నాయన. ఇది మనకి రెండోసారి ఇలాంటి గుంతలు మిస్ అవ్వడం ఎక్స్పీరియన్స్. అమ్మ నాయన ఎంత దారుణంగా ఉంది తెలుసా, అన్టోల్డబుల్. వాట్ ఎ వ్యూ పాయింట్ ఇది నిజంగా. అదిగో మొత్తం వాటరే, ఈ వాటరే ఇంత ఈ విధంగా ఉంటాయి. అందరు ఆగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ, అందరు ఆగి మరి. వ్యూ అయితే మాకు చాలా బాగుందబ్బా, ఒకసారి చూడండి. వా, ఇలాంటి వ్యూలు ఇంకా ముంగట చాలా ఉంటాయి. మన యూట్యూబ్ ఛానల్లోనే వస్తూ ఉంటాయి ఇలాంటివి, చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వ్యూస్ నేను మీకు చూపిస్తాను. కొంపేసి వాటర్ ఫాల్స్ ఇదేనే. రంపచోడవరం వాటర్ ఫాల్స్ అన్నారు కదా, మరి వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయి? వాటర్ ఫాల్స్ అయితే లేవు, మొత్తం వాటరే ఉన్నాయి. ఇది ఒక బ్రిడ్జ్ కెనాల్ టైప్లో ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయి మరి? వీళ్ళు వాటర్ ఫాల్స్ అంటారు కదా, వాటర్ ఫాల్స్ కోసం అని వచ్చినాం. మనం ఇక్కడి నుంచి డివైడ్ అయిపోతాం లంచ్ చేసిన తర్వాత. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. ఇదేనా వాటర్ ఫాల్స్? ఫాల్స్ ఎడబడుతున్నాయి వాటర్ ఫాల్స్. ఇది గేట్వే అనుకుంటా, గేట్వే ఉంది. వాటర్ ఫాల్స్ ఏడున్నాయి యాక్చువల్లీ? వాటర్ ఫాల్స్ ఏడు ఉంది నాని? ఎక్కడ? ఇంకా ముంగడకా? రంపచోడవరానికి ఇంకొక 10 మినిట్స్లో వెళ్ళిపోతాం. 14 కిలోమీటర్స్ ఉందన్నమాట డెస్టినేషన్కి. మళ్ళీ ఆఫ్ రోడ్ ట్రిక్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. బాగుందని అప్పటిదప్పుడే నేను అనుకున్న లోపలనే ఇక మళ్ళీ రోడ్ వేస్తున్నట్టున్నారు. మేబీ మనం నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా క్లియర్ అయిపోయి ఉంటుంది. ఎంత బండిలు చచ్చిపోతాయిరా నాయన. బండిలు చచ్చిపోడు కాదు, లగేజ్లు గిగలు మొత్తం నాశనం అయిపోతున్నాయి నాకైతే. ఓర్ నాయన, ఇటు ఎంత దూరం పోవాలా నేను? రూట్ ఏంది, వాళ్ళకేమైంది, అదేంది? ఇప్పుడు వరకు బండి స్కిడ్ అయ్యింది అనుకో అంటారుగా, అట్లా వస్తుంది. అబ్బా, ఈ ఆఫ్ రోడ్ ఏందోరా నాయన. ఎడిటింగ్కి ఇబ్బంది అయిపోతుంది, నిద్ర లేవు, ఏం లేవు. ఇంకా పాండిచ్చేరి పోవాలంటే 880 కిలోమీటర్స్ పోవాలి. రేపు ఈవినింగ్ వరకు 880 పోతాం కావచ్చు. నాకైతే అదే డౌట్ వస్తుంది. లొకేషన్ మాత్రం భలే ఉంది మామ. లొకేషన్, కొండలు చూడు. నిజంగా లైఫ్ ఇట్లా చిల్ అయిపోయి రిఫ్రెష్ అయిపోవాలి. డ్యూటీ చేసి ఇట్లా పైసలు అయితే ఇవ్వడానికి రాదు, కానీ ఇట్లా చిల్ అయితే అవ్వడానికి వస్తుంది. ఇటా రైట్, రంప జలపాతం మా వెళ్ళే మార్గము. రైట్, గుడ్. కూరగాయలు మర్చిపోతే దారి చూపిస్తున్నారు తెలుసా వాళ్ళు. వాటర్ ఫాల్ ఆట. ఈ రోడ్ ఓకే. నేను ఇంకోటి వచ్చింది ఏంటంటే, ఈ లగేజ్ ఎక్కడ పెట్టాలి? లగేజ్ పెట్టుకున్నంత స్పేస్ ఉందా అసలు? వీళ్ళు అలో చేస్తారా లగేజ్కి? 2 వీలర్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏం కథ? లోపలికి వెహికల్ అలా ఉంటే లోపల పెట్టుకుందాం.
అనుకుంటున్నా. వెహికల్ లోపలికి వెళ్తాయి కావచ్చు, చూడాలి. హెడ్ 50 పడింది. యాక్చువల్లీ మా దగ్గర డబ్బులు లేవు, తక్కువనే అనమాట, అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయి. ఇక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్నీ తీస్తే మన 7 మెంబర్స్కి సరిపోయినాయి. ఇప్పుడు మా బైక్స్ పైకి వెళ్ళాలి. ఓ బ్రో, మొత్తం పైకి వెళ్ళేటట్టు లేదు కదా, ఆఫ్ రోడ్. రోడ్ చెక్ చేశారా? వెళ్ళిపోతా పైకి, మళ్ళీ తిప్పుడు ఎలాగా అంత, లేకపోతే అటు పెడదామా? పోలీసు వాళ్ళు ఉంటారు కదా, మరి ఏమన్నా తీయడానికి వచ్చినా కానీ. చెప్పు, మీరేమంటారు? పైకి వెళ్దామా, ఇడ పెడదామా? సరే పద. ఆఫ్ రోడ్లోనే పైకి వెళ్ళాలి ఇప్పుడు. రైట్, రోడ్స్ మాత్రం భలే ఉన్నాయి. ఇలాంటి రోడ్స్ కావాలి మాకైతే. వి నీడెడ్ ది టైప్ ఆఫ్ రోడ్స్. ఓకే, నాకు ఆగుద్దులే. లైటింగ్ లేదు. ఇప్పుడు ఓకే. ఇప్పుడే రంపచోడవరం వాటర్ ఫాల్స్కి వచ్చినాం. ఇవన్నీ మా బైక్స్, ఇలా మా బైకర్లు అందరూ. మా గ్యాంగ్లో కొత్త జాయిన్ అయ్యారని చెప్పాను కదా, ఇక ఇది వీళ్ళిద్దరే. మీ నేమ్? శ్రీనివాస్ రెడ్డి. బ్రో పేరు? రవి. గుర్తులేదని చెప్పు. పేరు గుర్తులేరు పాపం. ఓంకార్ బాల్ అంటారా, గరుడ ఏదో అంటారట, నోర తిరుగుతలేదు. ఇక ఈయన మాత్రం గుర్తుకున్నాడు, ఈయనైతే మర్చిపోయేది లేదు. బషీర్ బాయ్, ద చీర్స్ లైఫ్, అంతేనా? ద CEO ఆఫ్ MB. CEO ఆఫ్ MB అంటే మంజుమల్ బాయ్ చెప్పేది. CEO సాఫ్ట్నిక్ సొల్యూషన్. CEO ఈయన మాకు CEO. ఇక ఈడైతే ఎక్కడ నష్టం లేదు, తెలుసుగా. ఎక్కువ ఈయనతో ఉంటా. కేసు ఎంత పడింది? ఈడు మావాడి ఇసాక్ అంటాం అనమాట. గుమ్మురేడు. నెక్స్ట్ యూట్యూబర్ వీడు, గుమ్ము రైడర్ అని. ఇట్లా పైకి వెళ్ళాలి. అదే కదా, పైకి వెళ్ళాలి. బాబాయ్ ఎంత దారుణంగా ఉంది తెలుసా, పక్క స్కిడ్ అయిపోతాయి ఇక్కడి నుంచి. అందుకనే ఇదంతా ఎల్లో జోన్ చేశారనమాట. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా జోన్స్ డివైడ్ చేశారు. ఇక్కడ ఒక జోన్, అక్కడ ఒక జోన్ అని చెప్పేసి. ఇదిగో ఇలాగా, ఇది కూడా ఎల్లో జోనే. ఇదే వాటర్ ఫాల్స్. ఇట్లా పడుతున్నాయి చిన్న, అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా ఇట్లా డౌన్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇదంతా రెడ్ ఫ్లాగ్ పెట్టిరు బ్రో. ఇది రెడ్ జోన్. ఇది బ్రో రెడ్ ఫ్లాగ్ పెట్టిరు, ఇదంతా రెడ్ జోన్ అనుకుంటా కదా. చూసినావా, అటు పోవద్దు. ఓకే ఓకే బ్రో, వెళ్దాం పైకి. ఫోన్ చేసండి కనుక్కో. ఎవరికి ఫోన్? సిగ్నల్ సైడ్ ఉన్నాయి. సిగ్నల్స్ లేవా? లేవు. పైకి అయితే వెళ్ళిండ్రు. మనం వచ్చాయి ఒకసారి. యాక్చువల్లీ మేము వచ్చిన రూట్ ఎంత దారుణంగా తెలుసు. ఒక్క వాటర్ ఫాల్ చూడడానికి ఇంత ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. అమ్మ నాయన, నిజానికి బషీర్ బ్రో ఇంకా ఈశ్వర్, సరే బషీర్ బ్రో ఇంకా ఓంకార్ బ్రో అక్కడ అయిపోయారు. ఇంకొక 1/2 కిలోమీటర్ దాకానంట. కానీ 1/2 కిలోమీటర్ కంటే గీడ వేసుడు బెటర్ కదా. ఇక్కడ బాగుంది కదా. ఓకే, ఇది కొంచెం బెటర్గానే ఉంది. బట్ వాళ్ళు చూసుకోకుండా మొత్తం కింద దాకా వెళ్ళిపోయారు. మా నాయన ఏజ్డ్ పీపుల్ తెలుసా, వాళ్ళు ఏజ్డ్ పీపుల్. ఇదిగోండి, ఒక్కసారి మేము ట్రెక్కింగ్ చేస్తాం, నువ్వు చూడు ఒక్కసారి. అప్ప
ప్లస్ మీకు ఆ వ్యూస్ చూపించడానికి నేను ఎంత పైకి వెళ్తున్నా మస్తు వస్తుంది. ఎందుకంటే మేము ఫుడ్ మార్నింగ్ నుంచి ఫుడ్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. సో అందుకని చెప్పేసి అనమాట. నో ప్రాబ్లం, ఇవన్నీ లైఫ్లో చిన్నవి మాత్రమే. ఇలాంటి అడ్వెంచరస్ నా యూట్యూబ్ ఛానల్లో ముందు ముందు ఇంకా చాలా వస్తాయి. మొత్తానికి 15-20 నిమిషాల ట్రెక్కింగ్ తర్వాత ఈ వాటర్ ఫాల్స్కి అయితే మనం రీచ్ అయిపోయాం. ఫ్రీగా ఉంటుందట. కరెక్ట్గానే ఉంది. ఇంకా పైకి చూడాలి. ఇదే వాటర్ ఫాల్స్. ఇంకా పైకి చూడు. ఇదండి రంపచోడవరం అనే వాటర్ ఫాల్స్కి వచ్చినాం. ఇదో ఎంత హటర్ క్లాస్ అంటే సింపుల్ చెప్పాలంటే మీరు ఊహించుకున్నంత ఏముండదు, ఏదో జస్ట్ నార్మల్గా ఉంటుంది అంతే. ఏదో జనాలు ఏదో ఎగబడి రంపచోడవరం వాటర్ ఫాల్స్ అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని అనుకుంటారు, కానీ అట్లా ఏముండదు. వేస్ట్ అని చెప్పినానే రాకుండా ఉండకండి. జస్ట్ వచ్చి చిల్ అవ్వచ్చు. ట్రెక్కింగ్ అయినా కానీ వీళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. ముంగట ఉన్నది ఆడ వాటర్ ఫాల్స్ కవర్ చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ ఆడ లేడీస్ అందరూ స్నానం చేస్తారని నేను సపరేట్గా వచ్చేసిన. సపరేట్గా ఎందుకు వచ్చినాం, లేడీస్ తోటి పెట్టుకోవద్దు కదా, వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయొద్దు. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళి ఇంత ఫుడ్ తినేసి బయలుదేరదాం. బ్రో మీరు ఎక్కడికి వెళ్తారు? బ్రో లంబసింగి పోవాలి బ్రో. నువ్వు హైదరాబాద్ లంబసింగ్ ఏది ఫిక్స్ అయినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాడింగ్ తీసేయండి, ఇరిటేషన్ వస్తుంది మీకు, బ్రీతింగ్ అనేది రాదు. కూడా నీకు ప్యాడింగ్ ఉందా? ఉంది బ్రో. ప్యాడింగ్ తీసేసి. ఓకే బ్రో, సరేనా? అలా చెస్ట్కి ప్రొటెక్షన్. ప్రజెంట్ అయితే వాటర్ ఫాల్స్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. చెప్పుకోవడానికి అంత పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు, జస్ట్ ఏదో నార్మల్గా ఉంది. జస్ట్ వచ్చామా, లైట్గా ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా. ఫ్యామిలీతో అంటే మాత్రం కింద రావాలి, లేదు బాయ్స్ అంటే మాత్రం పైకి వెళ్ళిపోవాలి. జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది, ఇంకా దేనికి రాదు. వేస్ట్ ఇది. పండగ చేసుకుంటారా భయ్. ఈడ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసేస్తారు వాళ్ళు. బాగా స్కూల్ పిల్లలు ఉంది, ఏదో రేగెన్సీ పబ్లిక్ హై స్కూల్ అంట. నేను ముంగడికి వచ్చేసిన, నేను యూటర్న్ చేసుకొని వస్తా. నిజంగా ఇక్కడ టిఫిన్ సైడ్ ఉంటే కూడా అర్థమవుతుంది. ఇట్స్ టైమ్ టు బ్రేకప్. అంటే ఇది అయిపోయింది, ఇంతటితో మా మరడమల్లి ట్రిప్ అయిపోయింది. వీళ్ళేమో లెఫ్ట్కి వెళ్ళిపోతారు, బ్యాక్ టు హైదరాబాద్. మనం కిందికి వెళ్ళి రాజమండ్రి అవి ఉన్నాయి కదా, చూసుకొని కిందికి వెళ్ళిపోవాలి. కిందికి ఎక్కడికి? పాండిచ్చేరికి వెళ్ళాలి. ఉంటే మిడిల్ ఒక స్టే తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాలి పాండిచ్చేరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. బ్రో రైటా? రైట్. మళ్ళీ కలుద్దాం హైదరాబాద్కి వచ్చినాక మీటప్ చేసుకుందాం. చూస్తున్నాం కానీ సాయంత్రం అయిపోయింది. మేము ఎలా వెళ్ళాలో మాకైతే అసలు రూట్ అయితే ఏం తెలియదు. ఇక గూగుల్ మ్యాప్స్ కూడా పెట్టలేదు, ఎందుకంటే ఇగో సిగ్నల్ బిల్కుల్ లేదు, జీరో సిగ్నల్ లేనే లేదు. యాక్చువల్లీ మాకు మారేడుమిల్లి నుంచి ఇక్కడ వరకు సిగ్నల్ పాయింట్ కూడా లేదు ఎయిర్టెల్. అసలు ఎందుకు ఈ ఏరియాలో సిగ్నల్ ఎయిర్టెల్ ఎందుకు లేదో నాకు అర్థమవుతలేదు. ఎయిర్టెల్ సిగ్నల్స్ ఒక్క పాయింట్ కూడా లేదు. ఏం చేస్తాం, తప్పదిగా వీళ్ళని నడుపుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. లేకుంటే సిగ్నల్ కవరేజ్ ఏరియా ఎక్కడి వరకు వస్తే నాకు కూడా అంత ఐడియా లేదు. సిగ్నల్ కవరేజ్ ఏరియా వచ్చే వరకు పోతూనే ఉండాలి. వెళ్ళినాక అక్కడ మ్యాప్ పెట్టుకొని చూసుకోవాలి మనం. ఇర్ఫాన్ వాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎందుకంటే వాళ్ళ చిన్న బండి అండ్ అదేమో స్పీడ్గా వచ్చేసిన నేను, వాళ్ళేమో స్లోగా వచ్చేసారు అనమాట.
సో అందుకని చెప్పేసి నైట్ అవుతూనే ఉంటుంది, నైట్ అవుతున్న కొద్దీ చలి పెరుగుతుంది. సో మనం ఏం చేద్దామంటే కొంచెం ముంగడికి వెళ్ళి తీసుకుందాం. బ్రేక్ ఎప్పుడైనా ఎక్కడ తీసుకుందామంటే రాజమహేంద్రవరం ఉంది కదా, అది దాటేసిన తర్వాత ఒక్కసారి బ్రేక్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. మరి మనకు తక్కువలో అయిపోయేటట్టు ఒకటే లైక్ కాటేజెస్ లాంటిది, హాస్టల్స్ లాంటిది ఏమైనా ఉంటాయి పర్ హెడ్ 200 లేకపోతే 300, ఆడికాడికైనా అది గంతే అవుతుంది. రూమ్ తీసుకున్నా గంతే అవుతుంది, 1000 అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి రూమ్ ఎంత తక్కువలో ఉంటే అంత తక్కువలో మనం బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ మేము ఒక దగ్గర రూట్ మర్చిపోయాం కదా, తప్పిపోయినామంటే కొంచెం బెటర్ అనుకుంటా. అలాగా మ్యాప్ సెట్ చేసుకున్నాం. సో ప్రజెంట్ అయితే రాజమహేంద్రవరం రూట్ ఇది. రాజమహేంద్రవరంకి తెలియదు కానీ NH16కి మాత్రం 25 కిలోమీటర్స్ చూపిస్తుంది నేషనల్ హైవేకి. ఈ రోడ్డు మొత్తం ఇలాగే ఉంటే మాత్రం మాకైతే ఈ రైడ్ మొత్తం చాలా డీలే అయిపోతుంది. ఎందుకంటే ఇది విలేజెస్ ప్లస్ చిన్న రోడ్డు, 1 వే హైవే అనమాట. అటు వస్తున్నాం ఇటు పోతున్నాం అంతే, ఈ రెండు మాత్రమే ఉంటాయి. అటు వస్తారు ఇటు పోతారు, మనకు ఎక్కువ రోడ్ ఎక్స్టెన్షన్ ఉండదు. మాకిప్పుడు పెద్ద చిక్కు వచ్చింది ఏంటంటే మేము స్టే ఎక్కడ తీసుకోవాలి, అంటే టెంట్ వేసుకోవాలా లేకపోతే రూమ్ తీసుకోవాలా అని చెప్పేసి పెద్ద సమస్య అన్నమాట. మొత్తానికైతే రాజమహేంద్రవరం రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి కొంచెం మొత్తం రాజమహేంద్రవరం లోపలికి వెళ్ళామన్నమాట. ఆ విలేజ్ లోపలికి వెళ్ళకుండా ముంగడకు పోయి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి రైట్ తీసుకుంటాం. అప్పుడు రైట్ తీసుకుంటే మనకు NH16 అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. చాలా సేపటి తర్వాత చాయ్ తాగడానికి టీ గార్డెన్ అని చెప్పేసి ఇక్కడ ఒక బ్రేక్ తీసుకున్నాం. ఇది వచ్చేసి వైజాగ్ నుంచి వెళ్ళి విజయవాడ రూట్లో ఇది ఉంటుంది, నేమ్ టీ గార్డెన్. ఎవరైనా కావాలి అనుకుంటే వచ్చి ఇక్కడ టీ తాగండి, టీ బాగుంది. ఒకసారి అన్నని పర్చేజ్ చేస్తాను మీకు. నమస్తే అన్న, మీ పేరేనా? అనిల్ అన్న వాళ్ళ షాప్ ఇది. ఇక్కడ టీ బాగుంది. మీరు వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో బస్సులో కానీ దేంట్లోనైనా మీకు స్టాప్ చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ విజిట్ అయ్యి తాగండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నా సబ్స్క్రైబర్లు ఉంటే కంపల్సరీ ఇటు వెళ్తుంటారు కదా, మేము రైడర్స్ కూడా వెళ్తుంటారు కదా, మన రైడర్స్ ఎవరైనా గ్రూప్లో మన మెంబర్స్ ఉంటే కంపల్సరీ ఇటు విజిట్ అయ్యి ఇక్కడ తాగండి. వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ ఇక్కడే మన టీ తాగుతుంటే వచ్చిండు. నా సబ్స్క్రైబర్ అంట, ఎప్పటి నుంచో వీడియోలు చూస్తున్నా అంటుండు. యాక్చువల్లీ ఏమైందంటే ఇతను వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నారట. త్వరలోనే యూట్యూబ్లో కూడా పెడతారు. ఆ షార్ట్ ఫిలిం నేమ్ అయితే నేను ఇప్పుడు రివ్యూ చేయలేను, బట్ ఇతనైతే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను, ఫాలో అయిపోండి. కొలాబరేట్ కూడా చేస్తాను. ఇతను మూవీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు వెళ్ళి చూడవచ్చు. మీ ఇన్స్టాగ్రామ్ నేమ్ చెప్పండి. అక్వరబు సాయిరామ్ అంట. నేను నా యూట్యూబ్ ఛానల్లో మేము మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి. ఇందాక ఛాయ్ కోసం అక్కడ అయినప్పుడు నా సబ్స్క్రైబర్ అట, యాక్చువల్లీ ఎప్పటి నుంచి సబ్స్క్రైబ్ అవుతుండో తెలియదు, బట్ నాకు చూపించిండు సబ్స్క్రైబర్ అని. వాళ్ళు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నారంట. నా షార్ట్ ఫిలిం నేమ్ రివీల్ చేయలేను బ్రో, ఎందుకంటే ఇట్స్ కాన్ఫిడెన్షియల్. మీరు ఒకవేళ అతని షార్ట్ ఫిలిం కనుక చూడాలి అనుకుంటే, స్టోరీ మాత్రం చాలా బాగుంది, నేను విన్నాను. మీరు ఒకవేళ ఆ మూవీ కనుక చూడాలనుకుంటే మాత్రం ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడిలో వెళ్ళి అతన్ని ఫాలో అయిపోండి, అప్డేట్ అన్నీ మీకు వస్తాయి. దాంతో మీరు చూడడానికి అవుతుంది. అండ్ ఇంకోటి ఆ ఛాయ్ పర్సన్ ఉన్నాడు కదా, అనిల్ కుమార్ అని. యాక్చువల్లీ మా తమ్మిన పేరు కూడా అనిలే. అనిల్ అని చెప్పేసి మీ పేరేంటి భయ్యా అంటే అనిల్ అన్నాడు. అనిల్ అనగానే నేను ఈజీగా అతనికి ప్రమోషన్ చేసి పెట్టాను అనమాట. బాగుంది, ఛాయ్ కూడా బాగానే ఉంది. ఇన్ కేస్ ఎవరైనా విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో రైడర్స్ కానివ్వండి, నార్మల్ ఎవరైనా ఉంటే మాత్రం పక్కా ఛాయ్ తాగితే ఇక్కడ ఇతని దగ్గర తాగండి. బాగుంది. నాకెందుకో అప్పటి నుంచి అనుకుంటున్నా బండి కొంచెం అటు ఇటుగా షేక్ అవుతున్నది ఎందుకో. మరి నాకు వెనకాల వెయిట్ ఎక్కువ ఉండడం వలన, మరి లేకపోతే కొత్త సర్వీసింగ్ ఇచ్చేయడం వలన నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇదైతే
పేడ్ ప్రమోషన్స్ అయితే ఏం కాదు, నా హార్ట్ఫుల్గా నేను ఛాయ్ తాగినా మంచిగా ఉంది కాబట్టి నా హార్ట్ఫుల్గా చేస్తున్నా అతనికైతే ప్రమోషన్. ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైనా కానీ, నా వీడియోలు చూస్తున్న వాళ్ళైనా కానివ్వండి, కంపల్సరీ ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఒక్కసారైనా ఆల్ట్ వేసుకొని తాగి చూడండి, తర్వాత నాకు చెప్పండి. భయ్యా ఇక్కడ మీరు చెప్పినట్టే నేను ఛాయ్ తాగాను బాగాలేదు అంటే అప్పుడు నేను చూసుకుంటాను. ఛాయ్ బాగుంది కాబట్టే కదా చెప్పేది. చాలా సేపటి తర్వాత ఇక్కడ మేము తినడానికి ఆగినాం. ఒక సబ్స్క్రైబర్ అంట. మీ నేమ్? దీపక్. హాయ్ దీపక్. రైట్ దీపక్, బాయ్. అక్కడ ఆపుకొని లోపలికి వస్తాం, మరి వచ్చి మరి ఇక్కడ నన్ను అడిగి నాతో ఫోటో దిగుతుండు.